పురిటి నొప్పులతో జింక దగ్గరలో ఉన్న చెట్ల గుబురులో ప్రసవించడానికి సిద్ధమైంది. పక్కనే నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే మంచి చోటనుకుంది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటట్లుంది. ఇంకోవైపు అడవి అంటుకొని మంటలు వ్యాపిస్తున్నాయి. ఎడమవైపు ఓ వేటగాడు జింక మీదికి బాణాన్ని ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు. కుడివైపు ఒక సింహం జింక మీదికి దూకడానికి ఎప్పుడెప్పుడా అని చూస్తోంది. ప్రసవేదంలో ఉన్న జింకకు ఏమీ తోచలేదు. చుట్టూ కార్చిచ్చు, మృత్యు రూపంలో వస్తున్న సింహం, గురిపెట్టిన వేటగాడి బాణం, ఉధృతంగా ప్రవహిస్తున్న నది, అన్ని ప్రమాదాల మధ్య జింక చేయవలసిన ముఖ్యమైన పని తన శిశువుకు జన్మనివ్వడమే. వేరే ఆలోచన లేకుండా ఆ పనిపైనే దృష్టి పెట్టింది. వెంటనే వరుస సంఘటనలు సంభవించాయి. కళ్ళు చెదిరే మెరుపుతో వేటగాడి కళ్ళు బైర్లు కమ్మి బాణం గురి తప్పి సింహం గుండెను చీల్చింది. వర్షం ధారాపాతంగా కురుస్తూ కార్చిచ్చును ఆర్పేసింది. జింక ఆరోగ్యమైన శిశువుకి జన్మనిచ్చింది. ఆ జింక జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఆ క్షణంలో జింక చెయ్యగలిగిన పని ఒక్కటే, శిశువుకు జన్మనివ్వడమే. మిగిలినవేవి జింక అధీనంలో లేవు. ఏం చేసినా ముప్పే. మన జీవితాల్లో కూడా అనుకోని సంఘటనలు, నెగటివ్ ఆలోచనలు ముంచెత్తుతాయి. అందుకే అధీనంలో లేని వాటి గురించి కాక ప్రాధాన్యతలను గుర్తించి అవే చేద్దాం. గుడ్ లక్.